వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరేష్ వ్లాగ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ బటన్ మీద ఆల్ అని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ పూర్తిగా మీకు అందుతుందండి. తప్పకుండా నా వీడియో ప్రతి ఒక్కరూ చూడాలని, షేర్ చేయాలని కోరుకుంటూ ఈరోజు టాపిక్లో ఊపిరితిత్తులను మనం ఏ విధంగా సంరక్షించుకోవాలి అనే టాపిక్ను తీసుకున్నానండి. ఈరోజు ఊపిరితిత్తులు బాగా పనిచేయాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వీటిపైన జాగ్రత్తలు ఈరోజు తెలుసుకుందామండి. యాక్చువల్గా ఊపిరితిత్తులకి ఎలాంటి వ్యాధులు రాకోకుండా, దానికి వ్యాధి వచ్చినదంటే శ్వాస తీసుకోవడానికి వీలవ్వదు కాబట్టి వాటి నుండి మనం వాటి బారి నుండి తప్పించుకోవడానికైతే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. తప్పకుండా ఈ వీడియోని అయితే చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ఊపిరితిత్తులను బాగా సంరక్షించుకోవాలి అంటే మొట్టమొదటిసారిగా మంచి ఆహారం అనేది తీసుకోవాలండి. మంచి ఆహారం అంటే ఆకుకూరల్లో ఏ ఆకుకూర తీసుకుంటే మనకి బాగా ఉంటుంది అనేది అయితే తెలుసుకుందాము. బచ్చలి కూర, పాలకూర, తోటకూర, మెంతికూర మొదలైన ఆకుకూరలు తీసుకుంటే ఈ ఊపిరితిత్తులో శ్వాసకోశ సమస్యలు ఏవైనా ఉంటే వాటి వలన తగ్గించుకోవచ్చండి, బాగా పనిచేస్తాయి. అదేవిధంగా వర్షాకాలంలో ఈ ఊపిరి తీసుకోవడానికి కొంతమందికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి. కోల్డ్ అవుతుంటుంది, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంటుంది. అలాంటి సమయంలో బాగా శ్వాసకోశాలు పనిచేయాలంటే ఈ నిమ్మకాయ లేదా ఉసిరికాయ, నారింజ వంటి సిట్రస్ పండ్లతో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి అలాంటి వాటిని తినడం వల్ల ఇవి ఊపిరితిత్తుల కోసము నిరంతరం పనిచేస్తాయి, ఆరోగ్యం బాగా ఉండడానికి అయితే పనిచేస్తాయండి. అందుకే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా ఊపిరితిత్తులో వ్యాధి నిరోధక శక్తిని పెంచి వాటిని వ్యాధి నుంచి నయం కావడానికైతే ఈ యొక్క ఆకుకూరలు, పండ్లు మొదలైనటువంటివి పనిచేస్తాయండి. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏమంటే గ్రీన్ టీ తాగడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా ఊపిరితిత్తులు పనిచేసే తీరు బాగా మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీ ఆరోగ్యానికి మెరుగుపరచడంలో పనిచేస్తుందండి. ఊపిరితిత్తులు పనితీరును మెరుగుపరిచేందుకు ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బ్లూ బెర్రీస్, నేరేడు పండ్లు ఇలాంటివి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు బాగా పనిచేయడం అయితే జరుగుతుందండి. ఓకే అండి, నేను చేసిన వీడియో చాలా మంచిగా ఉంది అనిపిస్తుంది నాకు. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. దీంట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని నేనైతే భావిస్తున్నాను. కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పినటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే ఊపిరితిత్తుల్లో ఉండే శ్వాసకోశ సంబంధిత మొదలైనటువంటి వ్యాధి వాటిని దూరం చేసే ప్రయత్నం అయితే మనం చేసుకోవచ్చు. మన ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటా. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను హెల్త్ టిప్స్తో. ఓకే, బాయ్ బాయ్.